హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా మొత్తం 3 టెస్టులు కంప్లీట్ అయిపోయాయి. మొదటి టెస్ట్లో ఇండియా విన్ అయింది, రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా విన్ అయింది, మూడో టెస్టు బ్రిస్బెన్స్లో జరిగిన టెస్ట్లో డ్రాగా ముగిసింది. ఈ డ్రాగా ముగిసిన టెస్ట్ వల్ల భారత్ WTCకి అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్లాల్సిన అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండియా ఫాలో ఆన్ ఆడుతుందా అనే టైంలో బూమ్రా, ఆకాశ్దీప్ చాలా చక్కగా ఆడి ఫాలో ఆన్ గండం నుంచి అయితే గట్టెక్కించారు టీమిండియాని. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చూస్తే WTC పాయింట్ల పట్టికలో చూస్తే సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉంది 63%. అలాగే ఆస్ట్రేలియా 58% రెండో స్థానంలో ఉంది. ఇండియా 55%తో మూడో స్థానంలో ఉంది. కానీ ఇప్పటికీ కూడా మనం WTC ఫైనల్ చేరుకోవాలంటే మిగతా 2 టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా గెలిస్తే డైరెక్ట్ WTC ఫైనల్కి అయితే చేరుకోవచ్చు. అది ఇంగ్లాండ్లో జరగనుంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. కానీ ఇక్కడ ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచినా, లేకపోతే ఇండియా 2-1 తేడాతో గెలిచినా కూడా శ్రీలంక ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఏదైతే జరుగుతుందో దాంట్లో శ్రీలంక ఆస్ట్రేలియా మీద 1-0 తోటి గెలవాలి. అప్పుడు గెలిస్తే ఇండియాకి ఛాన్స్ అయితే ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఉంది 2-2 తోటి. ఒకవేళ 2 మ్యాచ్లు ఇండియా విన్ అయ్యి 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా విన్ అయినా కూడా నెక్స్ట్ శ్రీలంక తోటి జరిగే సిరీస్లో ఖచ్చితంగా శ్రీలంక అప్పుడు 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా పైన గెలవాల్సి ఉంటుంది. అప్పుడు గెలిస్తే ఇండియాకి అయితే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు మ్యాచ్లు ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు ఇండియా గెలిచి అంటే సిరీస్ డ్రా అయినప్పటికీ ఇండియా పరిస్థితులు సంక్లిష్టంగా మారవు. కారణం ఏంటంటే ఆస్ట్రేలియా శ్రీలంక పైన ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ జరుగుతుందన్నమాట. దాంట్లో సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడిపోయి 2 మ్యాచ్లు పాకిస్తాన్ మీద ఓడిపోతే పాకిస్తాన్ ఆ సిరీస్ కైవసం చేసుకుంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా 3rd ప్లేస్కి వస్తుంది, ఆస్ట్రేలియా 1st ప్లేస్లో ఉంటుంది, ఇండియా 2nd ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఇండియాకి దాదాపు 4 ఛాన్సులు ఉన్నాయి ఫైనల్ వెళ్ళడానికి. మరి ఇండియా ఏ విధంగా యూజ్ చేసుకుంటుందో చూడాలి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఇండియన్ ప్లేయర్స్ ఉన్న ఫామ్ చూస్తే మాత్రం ఇది చాలా కష్టమని క్రికెట్ పండితులు అంటున్నారు. మరోవైపు ఇండియా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కూడా గెలుచుకొని WTCకి ఫైనల్కి వెళ్ళిన సంగతి ఇంతకు ముందు మనందరికీ తెలిసిందే. కాబట్టి చూద్దాం మరి ఇండియా ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని WTC ఫైనల్కి చేరుతుందా, మిగతా 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఆ 2 మ్యాచ్ల్లో గెలుస్తుందా, లేకపోతే ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసినా కూడా ఇండియాకి అయితే ఛాన్స్ ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.